విజయవాడ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ కనకదుర్గ ఆలయము. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంటుంది. ఈ ఆలయంలో మనం పార్వతీదేవిని కనకదుర్గగా, అలాగే శివుణ్ణి మల్లేశ్వర స్వామిగా దర్శించుకుంటాము. ఈ ఆలయంలో నవరాత్రి పండుగను చాలా ఘనంగా జరుపుతారు. ఈ నవరాత్రి టైంలో అమ్మవారిని 9 రోజులు 9 అవతారాల్లో అలంకరిస్తారు. అదే ఇంద్రకీలాద్రి పర్వతము. అక్కడ కనిపిస్తున్న ఓంకారం దాకా వెహికల్స్ వెళ్తాయి. అలాగే అది కనకదుర్గ ఆలయ గోపురం. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం కృష్ణానది పక్కనే ఉంటుంది. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్న ఆలయానికి వెళ్ళటానికి మొత్తం 3 దారులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా మనం బస్సులో కానీ ఓన్ వెహికల్స్లో కానీ కొండపైకి వెళ్ళొచ్చు. రెండవది కొండ కింద ఉన్న బిల్డింగ్ నుండి లిఫ్ట్లో మనము ఆలయానికి వెళ్ళొచ్చు. మూడవది ఈ ఇంద్రకీలాద్రి కొండ కింద ఉన్న స్టెప్స్